భారత ఇంధన అవసరాలని తీరుస్తాం, అంతరాయం లేకుండా చమురు కూడా సరఫరా చేస్తామంటూ పుతిన్తో మోడీ మరియు ఇటు భారతీయ దౌత్య అధికారులు కావచ్చు, లేకపోతే ఇటు రష్యా సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇరు దేశాల మంత్రులు అధికారులు కలిసి మొత్తానికైతే మన హైదరాబాద్ హౌస్లో జరిగినటువంటి శిఖరాగ్ర సమావేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతూ అఫీషియల్గా భారత ఇంధన అవసరాలను కూడా తీరుస్తామంటూ కూడా ఎవరు పుతిన్ చెప్తా ఉన్న విషయం మనం గమనిస్తూ ఉన్నాం. కూడంకలం అణు విద్యుత్ ప్లాంట్కు సహకరిస్తాం, ప్రధాని మోడీతో భేటీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీలు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో 23వ శిఖరాగ్ర సమావేశం. భారత్ రష్యా మధ్య 5 ఏళ్ల వ్యవధికి ఆర్థిక ఒప్పందం. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్, రక్షణ, ఆరోగ్యం, షిప్పింగ్ తదితర 16 ఒప్పందాలు. ఉక్రెయిన్తో శాంతితో ముగింపు. మోడీ సూచన. భారత్ రష్యా స్నేహం ఒడిదుడుకులను తట్టుకొని ధృవతారగా నిలిచిందని వెల్లడి. చర్చల తర్వాత మోడీ పుతిన్ మీడియా సమావేశం. రాష్ట్రపతి భవన్లో విందు. స్వదేశానికి బయలుదేరిన పుతిన్ విందుకు శశి థరూర్, రాహుల్ ఖర్గేలకు అందని ఆహ్వానం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇలాంటివే బంద్ చేయండి. మోడీ రాహుల్ ఖర్గేలకు సంబంధించిన విషయంలో బంద్ చేయండి. ఇట్లాంటివి బంద్ చేసి మీరు కొంత ప్రోటోకాల్ సిస్టమ్స్ పాటించాలి. సో రాజకీయాల తర్వాత మాట్లాడుకుందాం, ఒకరి మీద ఒకరి విమర్శలు ఎన్నికలు ఉన్నప్పుడు లేకపోతే ఇంకా వేరే విషయం ఉన్నప్పుడు చేయాలి. కానీ విదేశాల నుంచి ఒక అధ్యక్షుడు ఒక అతిథి వచ్చినప్పుడు ఆయన గౌరవించే పద్ధతి ఉండాలి. ఇది భారతీయ సంస్కృతి నేర్పుతుంది కదా, హిందూ ధర్మం అదే నేర్పుతుంది కదా. మీరు హిందూ బ్రాండ్ అంబాసిడర్ చెప్తూ ఈ విధంగా దాన్ని ఏమంటారు, ఈ విధంగా మీరు బిహేవ్ చేయకపోవడం ఇది నిజంగా హిందూ ధర్మానికి విరుద్ధంగా పోతున్నట్టే కనబడుతూ ఉంది. శత్రువు అయినా క్షమించే గుణం హిందుత్వంలో ఉంటుంది కదా. మరి అలాంటి విషయంలో రాహుల్ గాంధీ ఖర్గే శత్రువులు అనుకోండి, మరి విదేశీ వాళ్ళు వచ్చినప్పుడు కనీసం ఆ శత్రువులను కూడా క్షమించే గుణం ఉండాలి కదా. లేనప్పుడు మీకు ఈగోలున్నట్టే అర్థమవుతుంది. చాలా స్పష్టంగా మీకైతే చాలా స్పష్టంగా హిందూ ధర్మాన్ని సరిగ్గా పాటించట్లేదేమో అనే అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. భారత్కు రష్యా నమ్మకమైనటువంటి ఇంధన సరఫరాదారుగా ఇక ముందు కూడా కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు. భారత్కు అంతరాయం లేకుండా చమురు, గ్యాస్, బొగ్గు వంటి అవసరమైనటువంటి అన్ని రకాల ఇంధనాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత పర్యటనకు వచ్చినటువంటి పుతిన్తో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో చర్చలు జరిపారు. భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఇద్దరు నేతలు రెండు దేశాల మధ్య ఆర్థిక ఇంధన సహకారంతో పాటు అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. భారత్ రష్యా బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. భారత్ ఉత్పత్తులకు రష్యా మార్కెట్ను మరింతగా తెరుస్తామని ఈ సందర్భంగా పుతిన్ ప్రకటించారు. తమిళనాడులోని కూడంకలం అణు విద్యుత్ ప్లాంట్లో నిర్మాణంలో ఉన్న 4 యూనిట్ల త్వరలో వినియోగంలోకి తెచ్చేందుకు సహకారం అందిస్తామని పుతిన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే వాణిజ్యపరమైనటువంటి చాలా కీలకమైనటువంటి మీటింగ్గా చెప్పొచ్చు. భారత్ రష్యా మధ్య ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వాణిజ్య సంబంధాలను బలపరచడానికి ఈ యొక్క మీటింగ్ ఏదైతుందో ఇది పునాది వేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.